వెల్కమ్ టు వై న్యూస్. నేను మమతా. ఇప్పుడు ఇది టెండర్ పిలిచి కాంట్రాక్టర్ అప్పచెప్పిన వర్క్ అంటే ఇది నిర్మాణంలో ఉండగానే ఇది మొదలుపెట్టి 1.5 డే అయింది. ఇది మొదలుపెట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడే వెహికల్స్ ఏదైతే ప్రొక్యులెండర్ వాడడం జరిగింది. ఇక్కడ ఆ ప్రొక్యులెండర్ మూమెంట్లో ఏదైతే పోలు వేసినారో ఆ పోలుకు తగిలి షెడ్ కూలిపోవడం అన్నది జరిగింది. బట్ ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసామని చెప్పాం. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఇనిషియేషన్ చేయడం జరిగింది. ఓపెన్ ప్లేస్లో పూలు ఏర్పాటు చేసి కెషెడ్ స్టేజ్ ఎక్కువ మొత్తంలో వేసి అలాగే కార్పెట్ కూడా వేసామని చెప్పేసి అన్నారు. కాబట్టి షెడ్ అన్నది తీసేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లము. గతంలో కూడా ఇతను వర్క్స్ చాలా చేస్తున్నారు మన దగ్గర. 5,80,000 వర్క్ అండి. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే కాదు, పూర్తిగా మొత్తం తీసి ఇప్పుడు తీసేస్తామండి. ఓపెన్ స్కై వర్షాలు పడితే 32 కిలోమీటర్లు భక్తులు త్రోడ్ తిరుగుతున్నారు. ఎందుకంటే మన దేవస్థానం నుంచి మనం షెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఇందులో ఆ విధంగా జరగడం కాంట్రాక్టరు అది చూసుకుని చేయవలసిన కాంట్రాక్టర్ బాధ్యత. కాబట్టి ఇది రిమూవ్ చేసామని చెప్పాం. పర్యవేక్షణ అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వెహికల్ మూవ్మెంట్ అన్నది వీళ్ళు ఆపలేరు కదా. ఆ డ్రైవ్ చేసేవాడు అక్కడ వాళ్ళు చూసుకోవాలి. దానివల్ల ఇబ్బంది జరిగింది. ఈ రోజు వరకు ఎటువంటి శిక్షలు పడలేదు. వాళ్ళకి హాయిగా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అరెస్ట్ కూడా కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అనంటే వాళ్ళకి ఎంత బలం ఉన్నదో అర్థమవుతోంది. మరి ఈ పాటి ఇప్పుడు జరిగిన దానికి కానీ లేదా రేపొద్దున్న ఉత్సవంలో జరిగినప్పుడు కానీ అదే తంతు జరుగుతుందని మా నమ్మకం. అంచేత ఇలాగే నీరు కార్పిస్తారు. వాళ్ళ ప్రజాబలం వాళ్ళ డబ్బు బలంతో ఏదైనా చేయగలమనేటువంటి సత్తువ వాళ్ళకు ఉన్నది. కానీ భక్తులతో ఆడుకుంటే మట్టుకు విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదని మరోసారి హెచ్చరిస్తున్నాం. దీని మీద ఇలాగ దృష్టి పెడుతూనే ఉంటామని చెప్పి